హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు భారీ శుభవార్త. అదనపు పెన్షన్ ఏక్యూపీ 10% 15%కి తిరిగి పునరుద్ధరణ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కవలసినటువంటి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో అనేక సంవత్సరాలుగా తీవ్రమైన సమస్యలను అయితే ఎదుర్కొంటూనే ఉన్నారు. వృద్ధాప్యం కారణంగా పెరిగే వైద్య మరియు ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించే ఈ యొక్క అదనపు ఆర్థిక భరోసా ఏదైతే ఉందో కొన్ని విధానపరమైన లోపాల వల్లే వారికి సకాలంలో మరియు సరైన పద్ధతిలో అందటం లేదు. ఈ సమస్యల మూలాలు ఏంటి, అలా జరగడానికి కారణం ఏంటి, వాటిపై జరిగినటువంటి న్యాయ పోరాటాలు ఏమైనా ఉన్నాయా, మరియు భవిష్యత్తులో పెన్షన్లు ఆశిస్తున్నటువంటి పరిష్కారాలు ఏ విధంగా ఆశిస్తున్నారు, ప్రభుత్వం ఏ మేరకు వాటిని తీర్చనుంది అనే పూర్తి వివరాలైతే వివరంగా తెలుసుకుందాము. సో ముందుగా పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి 3 ప్రధాన సమస్యలు ఏంటనేది చూద్దాము. ఈ ప్రస్తుతం ఏపీ పెన్షనర్లు అదనపు పెన్షన్‌కు సంబంధించి 3 ముఖ్యమైన సమస్యలతో పోరాడుతున్నారు. అందులో మొదటిది 70వ ఏట నుంచే అదనపు పెన్షన్. సో ప్రభుత్వం అయితే 70వ ఏట నుంచి ఇవ్వటం లేదు. 70 ఏళ్ళు పూర్తయిన తర్వాత అయితే ఇస్తోందనమాట. సో ఇది అత్యంత ప్రధానమైన మరియు దీర్ఘకాలిక సమస్య. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా పెన్షనర్లు వయసు పెరిగే కొద్దీ వారి మూల పెన్షన్, బేసిక్ పెన్షన్‌పై అదనపు మొత్తం చెల్లిస్తారు. దీన్నే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ప్రకారంగా ఒక వ్యక్తికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మాత్రమే అదనపు పెన్షన్ వస్తుంది. అంటే ఇక్కడ మనము క్లియర్‌గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 70 సంవత్సరాలు పూర్తి చేసుకొనని ఉందన్నమాట. అంటే 71వ సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత. యాక్చువల్‌గా 70వ సంవత్సరం నుంచి ఇవ్వాల్సింది 71వ సంవత్సరం నుంచి ఇక్కడ అమలవుతుందనే విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నాము. ఈ మేరకు పెన్షనర్ల వాదన. ఈ విధానం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒక వ్యక్తికి 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే ఆ వయసుకు సంబంధించిన ప్రయోజనాలు వర్తింపచేయాలి. ఈ విధానం వల్ల అర్హులైనటువంటి ప్రతి ఒక్క పెన్షనరు ఒక సంవత్సరం పాటు తమకు రావాల్సినటువంటి అదనపు పెన్షన్ అయితే కోల్పోతున్న మాట వాస్తవం. సో దీన్నే పెన్షనర్ అయితే కోరుకుంటున్నారనమాట. ఈ యొక్క 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే రావాలి పెన్షన్ అనేది కోరుకుంటున్నారు. రెండవ అతిపెద్ద సమస్య ఏంటంటే తగ్గించిన పెన్షన్ స్లాబులు రివర్స్ పీఆర్సీ ద్వారా. అంటే 11వ పీఆర్సీ ద్వారా 2022కి ముందు పెన్షనర్లకు అదనపు పెన్షన్ శాతం అనేది అధికంగా ఉండేది. అంటే 70, 75 ఏళ్ల వారికి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి 10%, 75 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి 15% ఉండేది. అయితే 2022 పీఆర్సీలో ప్రభుత్వం ఈ శాతాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిని పెన్షనర్లు రివర్స్ పీఆర్సీగా అయితే అభివర్ణిస్తున్నారు. సో ప్రభుత్వము గతంలో అంటే 2022కు ముందు 70 ఏళ్ళు దాటిన వారికి 10% ఉండగా 2022 పీఆర్సీ ద్వారా 3% కోత విధించి సో దీన్ని 7%కి తగ్గించింది. 75 ఏళ్ల పైబడిన వారికి 15% ఉండగా తగ్గించి 12%కి అయితే 3% కోత విధించారు. ఈ కోత వల్ల వృద్ధాప్యంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడుతున్నామని, గతంలో ఉన్న శాతాలను పునరుద్ధరించాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే 100 ఏళ్లు పైబడిన వారికి అసంపూర్ణ ప్రయోజనం. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలు 100 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు మానవతా దృక్పథంతో వారి మూల పెన్షన్పై 100% అదనపు పెన్షన్ అయితే అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలండి. కానీ మన రాష్ట్రంలో 50% చెల్లిస్తున్నారు. అంటే అక్కడ ఒక్కొక్క పెన్షనర్కు 100 సంవత్సరాలు దాటిన వారికి 10,000 బేసిక్ పెన్షన్ ఉంటే 20,000 రూపాయలు అయితే అందుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 15,000 అందుతుంది.
ఏపీలో మాత్రం 100 ఏళ్ళు దాటిన వారికి కేవలం 50% మాత్రమే అదనపు పెన్షన్ అయితే ఇస్తున్నారు కాబట్టి, ఇది కేంద్ర ప్రభుత్వ విధానంతో పోలిస్తే చాలా తక్కువ. న్యాయ పోరాటం మరియు సానుకూల తీర్పులు. ఈ సమస్యలపై ముఖ్యంగా 70వ ఏట నుంచే పెన్షన్ చెల్లింపులపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించగా, వారికి అనుకూలంగానే చారిత్రాత్మక తీర్పులైతే వెలువడ్డాయి. వాటిలో కొన్ని అయితే చూద్దాము. సుప్రీంకోర్టు మరియు గౌహతి హైకోర్టు తీర్పు. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలోకి ప్రవేశించిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ ఇవ్వాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్పీఎల్ దాఖలు చేయగా, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పునే సమర్థించింది. అంటే పెన్షనర్కి అనుకూలంగా తీర్పు వచ్చిందనమాట. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెన్షన్లకు ఒక బలమైన ఆధారంగా నిలిచింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రిటైర్డ్ తహసీల్దార్ తనకు 70 సంవత్సరాలు ఆహ్, పూర్తి కాకుండా 70వ సంవత్సరం మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన కూడా అనుకూలంగానే తీర్పు అయితే పొందారు. అయితే ఈ తీర్పు కేవలం ఆ పిటిషనర్‌కు మాత్రమే పరిమితం అయింది. ఇతర రాష్ట్రాల హైకోర్టులు, మధ్యప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా అక్కడ హైకోర్టులు కూడా ఇదే విధమైన తీర్పులనైతే ఇచ్చాయి. పెన్షన్ల సంఘాల పాత మరియు భవిష్యత్ కార్యాచరణ. న్యాయస్థానం నుంచి ఇన్ని సానుకూల తీర్పులొచ్చినప్పటికీ వాటిని రాష్ట్రంలోని అర్హులైన పెన్షనర్లందరికీ వర్తింపజేయడంలో ప్రభుత్వాలు మీనవేషాలు లెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పెన్షనర్ల సంఘాల పాత్ర కీలకంగా మారింది. సంఘాలపై విమర్శలు. హైకోర్టు తీర్పు వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా దానిని అందరికీ అమలు చేయించేలాగా రాష్ట్ర పెన్షన్ల సంఘాలు గట్టిగా ఫాలో అప్ చేయడం లేదని, ఐక్యంగా న్యాయ పోరాటానికి సిద్ధపడలేదని పెన్షనర్లలో సంతృప్తి నెలకొని ఉంది. ప్రస్తుత డిమాండ్లు. సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల స్ఫూర్తితో 70, 75, 80 సంవత్సరాల్లో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచే అదనపు పెన్షన్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి అని, 2022 పీఆర్సీలో తగ్గించినటువంటి 7%, 12% రద్దు చేసి తిరిగి పాత పద్ధతిలో ఉన్నటువంటి 10, 15% పునరుద్ధరించాలి. దీన్ని రాబోయే 12వ పీఆర్సీ ద్వారా పరిష్కరిస్తారని పెన్షనర్లు అయితే ఆశిస్తున్నారు. 100 సంవత్సరాలు పైబడిన వారికి కేంద్రం తరహాలోనే 100% అదనపు పెన్షన్ను వర్తింపజేయాలి. ఇది సాధ్యమేనా అంటే, ఈ డిమాండ్లు సాధించడంలో అంత పెద్ద కష్టమేమీ కాదు. గతంలో కూడా స్పష్టమైన న్యాయస్థానాల తీర్పులు చేతిలో ఉన్నందువలన పెన్షనర్ల సంఘాలు, జేఏసీలు ఐక్యంగా ప్రణాళికాబద్ధంగా నూతన ప్రభుత్వంతో చర్చలు జరపాలి. అవసరమైతే న్యాయ పోరాటానికి పూనుకొని వందలాది మంది వయోవృద్ధ పెన్షనర్లకు చేకూరాల్సినటువంటి వాటిపై అయితే ఉంది. మానవతా దృక్పథంతో ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తే వేలాది మంది పెన్షనర్లు కుటుంబాలకు పండుగ వాతావరణం అయితే నెలకొంటుందని చెప్పవచ్చు.